దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన వాడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచిన విధముగా ప్రభువా, గడిచిన కాలం అంతయు ప్రభువా మీ రెక్కల క్రిందనైనా మా అందరిని మీరు కాచి కాపాడినందుకు అయ్యా నా తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా, నేటి దినములు మమ్మల్ని సజీవ లెక్కలో మీరు ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఈ యొక్క 119వ కీర్తన అయ్యా 73వ వచనం నుంచి 80వ వచనం వరకునైనా వివరించబోతుండగా ప్రభు ఆత్మదేవ మీ సహాయమునైనా నాకు దయచేయండి ప్రభువా. అయ్యా నా మాటలు నా ఉద్దేశములు కాదు కానీ ప్రభు నేను మాట్లాడేది కేవలము ప్రభు నన్ను మరుగుపరుచుకొని అయ్యా నా ఆలోచనలు నా జ్ఞానాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ ఇదిగో తండ్రి ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతోను నాయనా వచ్చిన బిడ్డలతోనూ మీరు మాట్లాడండి నాయనా. స్పష్టముగా నాయనా కేవలము మీరు మాట్లాడవలసిన మాటలే మాట్లాడండి అయ్యా ప్రభు. ప్రతి ఆటంకాన్ని కూడా యేసుక్రీస్తు నామములు తొలగించి అయ్యా కృప చూపమని సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలము మీ నామానికి మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 119వ కీర్తనలో 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయమని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నారు. మరి దావీదు ఒప్పుకుంటున్నాడు, నీ చేతులే నన్ను నిర్మించాయ్యా, కేవలము నీవు మాత్రమే నన్ను కలుగజేసావని ఒప్పుకుంటున్నాడు. కానీ కొంతమంది నమ్ముతున్నారా దేవుడు కలుగజేశాడు, దేవుడు సృష్టించాడంటే కొంతమంది నమ్మట్లేదు. సైన్స్ ప్రకారంగా ఏంటంట, మనుషులు కోతుల నుంచి వచ్చారు, దేవుడు సృష్టించిన వాళ్ళు కాదు, కోతుల నుంచి వచ్చారని అంటారు. కానీ అది నిజం కాదు. స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించనని ఇక్కడ క్లియర్గా మనకి రాసిపెట్టుంది. కాబట్టి ఖచ్చితంగా మరి దేవుడే మనల్ని తన చేతులతో నిర్మించాడు, నేల మట్టితో తను మనల్ని చేశాడు. ఎట్లా అంటే ఆయన స్వారూప్యము చొప్పున అచ్చం ఆయన ఎలాగున్నాడో అలాగే మనలను ఆయన నిర్మించాడంట. మరి కొంతమంది తండ్రితో కానీ తల్లితో కానీ అంటే మీ పిల్లలు సేమ్ మీలాగే ఉన్నారంటే మన హృదయానికి అది ఎంతో సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన పిల్లలు మనలాగే ఉన్నారంటే అది మనకు చాలా ఆనందం. దేవుడు కూడా అదే సంతోషంతో నా పిల్లలు అచ్చం నాకులాగే ఉండాలని మరి తన స్వహస్తాలతో అచ్చం తనలాగా మనల్ని ఏర్పరచుకున్నారు. మరి సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా కలగజేశారు. కానీ మానవులైన మనలను మాత్రం కేవలము తన చేతుల ద్వారా తనకి ఇష్టమైన రూపంలో తన రూపంలో యేసయ్య చేశాడు. దానిని మనం నమ్మాలి. మరి దేవుడిచ్చిన మనకిచ్చిన రూపాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దండి. మరి ఇతరులతో పోల్చుకొని అయ్యో ఇంకా నేను కొంచెం అందంగా ఉంటే బాగుండు, దేవుడు ఇంకా నాకు కొంచెం మంచి హైట్ ఇస్తే బాగుండు, లేకపోతే కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే దేవుడు ఇంకా నన్ను కొంచెం కలర్గా పుట్టిస్తే బాగుండని ఇతరులతో వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా అట్లా ఉంటే బాగుండని ఎప్పుడు మనం ఒకరితో అస్సలు పోల్చుకోవద్దు. దేవుడిచ్చిన రూపాన్ని మనం అస్సలు తక్కువ చేసుకోవద్దు. ఆయన ఇచ్చిన రూపాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతలమై ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు దేవుడు ఇచ్చిన రూపాన్ని చెరిపి వేసుకుంటూ ఉంటారు. ఏ రకంగా ఇప్పుడు వచ్చినాయి కదా బ్యూటీ పార్లర్లు అంటాం కూడా నాకు రాదు. వాటిలలోకి వెళ్ళి మరి దేవుడు ఇచ్చిన రూపాన్ని మరి ఆయన ఏ ఫేస్కి ఎలాంటి హెయిర్ ఇస్తే బాగుంటుందో ఆయనకి తెలుసు. కొంతమందికి రింగుల్ హెయిర్ ఇస్తారు, కొంతమంది సాఫ్ట్ హెయిర్ ఇస్తారు.
కానీ మరి అది మనుషులకు నచ్చట్లేదు దేవుడు ఇచ్చిన రూపాన్ని. కొంతమంది ఏంటి, ఈ మధ్యలో ఒక ఆమె, నాకు తెలిసిన ఒక ఆమె బాగా రింగిల్ హెయిర్ ఉంటుంది. ఆ రింగిల్ హెయిరే ఆమెకు చాలా అందంగా ఉంది. ఏం చేసింది, 10,000 పెట్టి స్టాఫ్కి చేయించుకుంది. అయితే అదేంటి 6 నెలల వరకే, తర్వాత యథావిధిగా దేవుడిచ్చిన రూపమే మళ్ళీ కలుగుతుంది. కాబట్టి దేవుడిచ్చిన రూపాన్ని బట్టే మనం ఆనందించాలి, సంతోషించాలి. కానీ దేవుడు ఇవ్వని దానికోసం మనం ఎప్పుడు పరుగులు ఎత్తొద్దు. దేవుడు మరి ఇచ్చిన రూపానికి ఇంకా మనం ఎక్కువ మెరుగులు దిద్దుకోవడం కూడా అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడి ఇష్టాన్ని మనం అంగీకరించినట్లు అస్సలు కాదు అది. మనం ఏదో ఇంకేదో అందంగా కనపడాలని ప్రయత్నాలు అస్సలు చేయొద్దు. మరి చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మరి హైబ్రోస్ చేయించుకోవటం ఆయన చూసినప్పుడు చాలా బాధ అనిపించిద్ది. ఎందుకంటే అసలు అది పెట్టింది దేవుడి బిడ్డల కోసం అసలు కానే కాదు. మనం గమనించుకోవాలి. అది లోకస్తుల కొరకు. బ్యూటీ పార్లర్ అంటే ఏంటి, తెలుగులో అందంగా కనిపించడానికి. అంటే దేవుడు మనకు అందం ఇవ్వలేదా? దేవుడు మన ఖచ్చితంగా అందంగా చేశాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా మన దేవుడు చేశారు కాబట్టి తన ఇష్టాన్ని మనం అంగీకరించాలి. తన ఇష్టాన్ని మనం మరి ఎప్పుడు తక్కువగా చూడొద్దు అసలు. మరి అలాంటి వాటి కోసం దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా అలాంటి వాటిలలో మనం అడుగు పెట్టొద్దు. అది దేవుడి నామానికి మహిమకరంగా మనం ఉండలేం. 1 కొరింథీలో ఉంటుంది కదా, 20 అధ్యాయం 19-20 వచనాల దాకా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడని ఉంటుంది. కాబట్టి మరి దేవుడిచ్చిన ఈ దేహాన్ని బట్టి మనం దేవుడికి మహిమను చెల్లించేవారముగా ఉండాలి. కేవలం ఏంటి, దేవుడు మనసునే చూస్తాడండి, పైన మనం ఎట్లున్నా ఏం కదా అనుకోవడానికి లేదు. ఇక్కడ క్లియర్గా రాసి పెట్టింది, మన దేహంతో దేవుని మహిమపరచాలంట. మన దేహము దేవునికి ఆలయమై ఉంది కనుక మన దేహం కూడా మరి దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. మరి దేవుని మహిమార్థంగా ఇప్పుడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఏంటంటే మొన్న ఈ మధ్యలోనే రీసెంట్గా నేను సెంటర్కి వెళ్ళాము. అయితే మా 2 అన్నయ్యల కొడుక్కి అమ్మ ఒక వెండి చైన్ తీసుకోవాలని చెప్పింది. ఇట్లా మరి అన్నయ్య కొడుక్కి చైన్ తీసుకుందాం అమ్మ, గోల్డ్ షాప్కి వెళ్దామంటే వెళ్ళినాం. వెళ్తే అమ్మ చైన్లు చూస్తూ ఉంది. ఆ గోల్డ్ షాప్ ఆమె నా మొహంకి అట్లనే చూస్తుంది. చూస్తూ నవ్వుకుంటా అంటుంది, అరే ఇన్ని నగలేసుకున్న వాళ్ళ మొహంలో కళే ఉండదురా, అసలు నువ్వేంటి అసలు భలే కళగా ఉన్నావేంట్రా అని ఆమె అంటుంది కదా. ఇది కేవలం ఈ దేవుడిచ్చిన కళేరా నీకు ఇది అని అంటుంది. అక్కడ అంటే నన్ను నాకేదో కాదు కానీ దేవుడికి అక్కడ మహిమ. ఆమె దేవుని పొగుడుతుంది, నన్ను కాదు పొగిడేది, మీ దేవుడే మీకు ఆ కళ ఇచ్చిండ్రా అని అట్లా ఆమె అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. దేవా, ఈమె కూడా నీ కృపను అర్థం చేసుకుంటుంది, ఏదైనా నువ్వు ఇవ్వగలుగుతావని ఈమె కూడా అర్థం చేసుకుంటుందని నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా అంటే అందరు నాకులాగా ఉండాలి, నన్ను ఫాలో అవ్వాలని నేను అనట్లేదు. కేవలం మనకి వాక్యం ఉంది, వాక్యాన్ని ఫాలో అవ్వండి, దేవుడు చెప్పినట్లుగా చెయ్యండి, దేవుడు చెప్పిన మార్గంలోనే మనం నడుచుకోవాలి. కాబట్టి మన దేహంతో దేవుని మహిమపరచాలి. మరి ఎక్కువగా ఇంకా మనం దేవుడిచ్చిన సౌందర్యాన్ని కాదని ఎక్కువ సౌందర్యం కోసం కూడా మనం ఆశపడొద్దు. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తా, యవన పిల్లలు మరి ఇంకా ఎక్కువగా వేటిని ఆశపడొద్దని. దేవుడిచ్చిన స్వారూప్యము అందము చాలమ్మ మీకు, ఇంకెక్కువ వేటి కోసం మీరు ఆశపడొద్దు, ప్రయత్నాలు చేయొద్దు. ఎక్కువ అందం కనిపించడానికి అవి క్రీములు ఉంటాయి కదా, అవి కూడా పూసుకోవద్దని నేను వాళ్ళకి చెప్తా ఉంటా, భయం చెప్తా ఉంటా. దేవుడిచ్చిందే చాలు, దేవుడి స్వరూపాన్ని మనం చెడగొట్టి ఇంకా వేరే రకంగా తయారవద్దని చెప్తూ ఉంటా. అలాగే నిక్ ఉజీసిక్ అని మీకు తెలుసా? ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆయన. పొట్టిగా ఉంటాడు, హ్యాండ్స్ ఉండవు, చిన్న కాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మరి ఆయన్ని దేవుడు అలా నిర్మించినందుకు ఆయన దేవుణ్ణి ఏమాత్రం కూడా ఆయన నిందించలేదు. ఏమాత్రం కూడా దేవుణ్ణి మరి ఎందుకయ్యా నన్ను ఇట్లా పుట్టించావైనా అని ఆయన ప్రశ్నించలేదు. కేవలము ఆయన్ని దేవుడు ఎందుకు పుట్టించాడని దేవుడి ఉద్దేశాన్ని తను తెలుసుకొని తనలాంటి అనేకులకు ఆయన ఒక మోటివేట్ స్పీకరు. చాలామందిని ధైర్యపరుస్తూ ఉంటాడు. మరి ఆయన చేయలేని పనులు అంటే ఏమీ లేవు.
ఆయన స్విమ్మింగ్ చేస్తాడు. మంచిగా ఉన్న వాళ్ళకంటే ఆయన ఇంకెక్కువ స్పీడ్గా చేస్తాడంట. కొన్ని గేమ్స్ ఆడతాడు. మరి ఆయన కంప్యూటర్ చాలా స్పీడ్గా నొక్కుతాడంట. ఆయనకున్న 2 వేళ్ళతోటే. మంచిగా ఉన్నోళ్ళు అయితే కేవలం నిమిషానికి 40 పదాలు మాత్రమే చేస్తారంట. ఆయన మట్టికి 45 పదాలు అట్లా టైప్ చేయగలుగుతాడంట. అట్లా ఆయన ఏ రూపంలో మనల్ని సృష్టించినా, మనకు చక్కటి అవయవాలను ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మహిమకరంగా ఉండాలి. మరి ఆయన ఇప్పుడు గొప్ప సువార్థికుడిగా ఉన్నాడు. ఆయనకు చక్కటి భార్య, చక్కటి పిల్లలు. తను ఎంత దేవునికి మహిమకరంగా ఉన్నాడు. మనం చక్కటి అవయవాలు ఒకవేళ దేవుడు మనకి ఇవ్వకపోయినా, ఎట్లా మనల్ని నిర్మించినా కానీ దేవుడి నిర్మాణాన్ని, దేవుడు ఇచ్చిన రూపాన్ని మనం మరి తక్కువ చేయకుండా, ఆయన ఇచ్చిన రూపాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి. మరి ఇక్కడ 2వ లైన్లో నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయమని అంటున్నాడు. మరి కలుగజేసింది నీవే కదయ్యా, బుద్ధి జ్ఞానములు కూడా నీవే నాకు అనుగ్రహించని ఇక్కడ దావీదు అడుగుతున్నారు. మరి సొలొమోను అడిగాడు కదా దేవుడు జ్ఞానాన్ని మరి కోరుకున్నప్పుడు దేవుడు ఇవ్వనన్నాడా? ఖచ్చితంగా చాలా జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి. అందరికీ తెలుసు కదా. మరి ఏం కావాలని ఆయన అడిగినప్పుడు జ్ఞానం కావాలని అడిగాడు. మరి మనం కూడా ఎక్కువగా దేవుణ్ణి జ్ఞానం అడిగే వారంగా ఉండాలి. ఎక్కువగా ఆత్మ సంబంధమైన జ్ఞానము, లోకానుసారమైన జ్ఞానం, సమయోచితమైన జ్ఞానం, సమయోచితంగా మాట్లాడడం, ఇలాంటి జ్ఞానాలు మనం దేవుణ్ణి అడగాలి. ఓన్లీ చదువుకున్న వాళ్ళకే జ్ఞానం ఉంటుందని మనం అనుకుంటాం, కానీ చదువుకున్న వాళ్ళకి కూడా పర సంబంధమైన జ్ఞానం ఇవి ఉండవు. కాకపోతే దేవుని అడిగితేనే దేవుడు ఇస్తాడు. ఏదో చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు అని మనం అనుకోవడానికి వీలు లేదండి. ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా దేవుని జ్ఞానం అడిగినప్పుడు ప్రత్యేకమైన జ్ఞానం దేవుడు ఇస్తాడు. 74వ వచనం, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. మరి దావీదు అంత రాజు అయి ఉన్నప్పటికీ మరి ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత మరి ఆయన బిజీగా ఉంటాడు. అంత పనిలో కూడా ఆయన అంత రాజు అయి ఉండి కూడా మరి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అవన్నీ కూడా ఆయన మరి వాటన్నిటిలో కూడా దేవుడు వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట. మనమైతే ఏంటి, కొంచెం ఇంట్లో పని ఎక్కువైనా ఇక వాక్యం నిర్లక్ష్యం చేస్తాం. చదువుకునే పిల్లలైతే పొద్దాక చదివి వచ్చి అబ్బాయికి ఇప్పుడు ఏం చదువుతానులే బైబిల్ అని వాళ్ళు అట్లా నిర్లక్ష్యం చేస్తారు. జాబులు చేసేవాళ్ళు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ రోజులలో అందరూ చాలా బిజీగా ఉంటున్నారు. ఎవరు చూసినా ఎవరికి సమయం ఉండట్లే వాక్యానికి కానీ ప్రార్థనకు కానీ దావీదు మరి అంత రాజు అయి ఉన్నప్పటికి కూడా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నానని చెప్తున్నాడు. నిజంగా అటువంటి ఆశను మనం కలిగి ఉండాలి. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా కానీ కొంత సమయమైనా మనం వాక్యానికి సమయం ఇవ్వాలి, ప్రార్థనకి సమయం ఇవ్వాలి. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషింతురు. మరి ఏ విషయంలో మన దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మనల్ని చూసి సంతోషిస్తారంటే, ఎన్ని శ్రమలలోనైనా, ఎన్ని ఇబ్బందులలోనైనా మనం దేవుని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు అది కేవలము దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు మాత్రమే, అబ్బా వీళ్ళు ఇంత కష్టాల్లో ఉన్నా, ఇంత శ్రమల్లో ఉన్నా కూడా దేవుని ఇంకా అనుసరిస్తున్నారండి, దేవుని ఇంకా నమ్ముతున్నారని ఆయన ఎరిగిన వాళ్ళు మట్టికే వాళ్ళని చూసి సంతోషిస్తారు. బయట వ్యక్తులైతే ఏంటమ్మా ఇన్ని కష్టాలైనా, ఇన్ని బాధలైనా కానీ ఇంకా మీ దేవుని ప్రార్థిస్తున్నాం, ఇంకా నమ్ముతున్నాం అని అంటారు. కానీ మనల్ని బట్టి మరి దేవుడు బిడ్డలు సంతోషించాలంటే మనం ఏ విషయంలోనైనా సరే దేవునికి నమ్మకస్తులుగా, ఏ విషయంలోనైనా విశ్వాసంతో కలిగి మనం జీవించినప్పుడు మనలను చూచి దేవుడు బిడ్డలు సంతోషిస్తారంట. 75వ వచనము, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివి అని నేను ఎరుగుదును. మరి ఆయన తీర్పులు న్యాయమైనవి. ఈ లోకంలో చూసుకున్న తీర్పులు అవి మనకి న్యాయంగా కనపడవు. ఎందుకంటే కొంతమంది మరి డబ్బును బట్టి కూడా అన్యాయాన్ని న్యాయంగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఆ రీతిగా కాదు. ఎలాంటి వారికైనా దేవుడు న్యాయం తీరుస్తాడంట. శ్రమలు అంటే కొన్ని సాతాను కలిగించే శ్రమలు ఉంటాయి, కొన్ని మరి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించే శ్రమలు ఉంటాయి,
కొన్ని మనం చేసిన తప్పులకు కూడా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఏంటి? దేవుడు మనకి న్యాయాన్ని తీరుస్తాడంట. మరి దేవుడు తప్పులు క్షమిస్తాడు, కానీ మన నరకానికి పోకుండా అడ్డుపడతాడు దేవుడు. కానీ ఆ తప్పుకు ఖచ్చితంగా మన మూల్యం చెల్లించాల్సే ఉంటుంది భూమి మీద. ఇక మనం తప్పు చేసి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ఇక అయిపోయిందిలే నేను చేసిన తప్పుకి ఇక దేవుడు క్షమించాడు అనుకోవడానికి లేదు. కాకపోతే మనం నరకం వెళ్ళకుండా దేవుడు ఆ తప్పును క్షమించి అడ్డుపడతాడు. కాకపోతే దానికి సంబంధించిన మూల్యం మటుకి ఖచ్చితంగా మన భూమి మీద అనుభవించాల్సి ఉంటుంది. విశ్వాస్యత గలవాడే నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. శ్రమలు మరి దేవుని శ్రమను కూడా అది దేవుడి తీర్పు అని నమ్ముచున్నాడు. 76వ వచనము, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవుడు కృపే ఆదరిస్తుందని తను నిజంగా నమ్ముతున్నాడు. మనం శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది మన దగ్గరకు వచ్చి ఓదారుస్తారు, ఆదరించుతారు. కానీ మనుషులు ఆదరించే ఆదరణ వేరు, దేవుడు ఆదరించే ఆదరణ వేరు. నీ కృప నన్ను ఆదరించునుగాక అంటున్నాడు. దేవుడు నిజంగా ఆదరించినప్పుడు ఎంతటి శ్రమలో మనం ఉన్నా కానీ మనకు అది శ్రమలాగానే అనిపించదు. ఆ విధముగా మరి దేవుని కృపను మరి ఆదరణను మనం పొందుకునే వారంగా ఉండాలి. 79వ వచనము, నీ యందు భయభక్తులు గల వారును నీ శాసనములు తెలుసుకుని వారు నా పక్షమున నుందురుగాక. మనకేమైనా శ్రమలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తాం? రాజకీయ నాయకుల వైపు చూస్తాం, లేకపోతే పెద్దల వైపు, బయట పంచాయతీలు చేస్తారు కదా వాళ్ళ వైపు చూస్తాం. కానీ ఇక్కడ నీ శాసనములు తెలుసుకుని వారు నా పక్షమున నుందురుగాక అంటే ఆయన గురించి తెలిసిన వారు, ఆయన మార్గాన్ని మరి తెలుసుకున్నవారు, ఆయన కట్టడాలను తెలుసుకున్నవారు నా పక్షమున నుందురుగాక. అలాంటి వారు మనకు ఎక్కడ దొరుకుతారు? మన సంఘంలోనే. మరి సేవకులు కానీ మరి సంఘంలో పెద్దలు ఉంటారు, వారి ద్వారా మరి దేవుడు కట్టడాలను మనం తెలుసుకునే వారముగా ఉంటాము. దేవుడు మన పక్షంగా మరి ఉన్నాడని మరి మనం బయట మనుషుల వైపు మనం చూస్తే మనం అవమానం పాలవుతాం. ఇప్పుడు బయట పార్టీ నాయకులను ఆశ్రయించిన, పోలీసులను ఆశ్రయించిన ఏంటి వాళ్ళు 10 సార్లు తిప్పించుకుంటారు కానీ పనులైతే కావు. కానీ దేవుడు కట్టడాలు తెలిసిన మన సేవకుల్ని, సంఘంలో మన పెద్దలను మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు చక్కగా దేవుడు జ్ఞానాన్ని మనకు తెలుపుతారు. అసలు మనం 10 మందిలోకి వెళ్ళాల్సిన పని కూడా మనకు లేకుండా వాళ్ళు చక్కగా సమస్యను సాల్వ్ చేస్తారు. ఆ విధంగా మనకి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మనం బయట వారిని ఆశ్రయించద్దు, ముందుగా సేవకులను ఆశ్రయించాలి. తర్వాత సంఘంలో పెద్దల దగ్గర మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విధంగా ఉండాలి. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. మనం ఎప్పుడు సిగ్గుపడతాం? దేవుడు కట్టడలు కాదని, ఆజ్ఞలు కాదని లోకానుసారముగా మనం జీవించినప్పుడే మనం సిగ్గుకి, అవమానానికి పాత్రులమవుతాం. అయితే ఆయన కట్టడల విషయంలో నిర్దోషంగా ఉండి ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనం అనుసరించినప్పుడు మనం సిగ్గుపాలు కాము, అవమానం మనం చెందం. కాబట్టి ఆయన కట్టడల విషయంలో మనం ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా నడుచుకొని ఉందాము. మరి చిన్న కీర్తన దేవుడు దీవించునుగాక. ఆమేన్.